మరొక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా మనం నల్గొండ జిల్లా నల్గొండ మండలం రాములబండ గ్రామంలోకి వచ్చాం. గానుగ నూనె ఒకప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, ఒకప్పుడు ఇదే గానుగ నూనెతోటి వంట నూనెలు తయారు చేసేది. ఒకప్పుడు ఈ విధంగా చూడొచ్చు, అంటే ఈ విధంగా ఎద్దుని కట్టేసి ఈ విధంగా తిప్పుతారు. జనరల్గా ఇట్లా తిప్పడంతో అక్కడ ఆయిల్ తయారవుతుంటుంది. ఇప్పుడు అందులో నువ్వులు పోయచ్చు, దాంతోపాటు వేరుశనగలు, కుసుమలు, ఆమ్దాలు ఇవన్నీ కూడా, అంటే నూనె గింజల్ని అందులో పోసేసి ఈ విధంగా తిప్పుతుంటారు. ఎద్దుని ఈ విధంగా ఒకే ఎద్దుతోటి తిప్పుతుంటారు. ఒకే ఎద్దు ఇట్లా చుట్టూ తిరుగుతుంటే అందులో ఆయిల్ తయారవుతుంటుంది. అంటే ఆ ప్రెషర్కి అవి ఉన్నట్టుగా గింజలు ఒకసారి చూపించండి, కెమెరామెన్ గారు అది చూపించండి. ఆ గింజలు ఏమవుతుంది అంటే ఆ పిండిగా మారుతుంది. పిండి కాస్త పిండిలో ఉన్నటువంటి ఆ పదార్థముల నుంచి నూనె వెళ్తుంది అన్నట్టు. ఈ విధంగా నూనె వెళ్తుంది. ఇక్కడ ఉన్నట్టు ఓనర్ తోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నూనె తీసే గానుగ యంత్రానికి సంబంధించి మన దగ్గర వివరించడానికి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అన్న. ఎట్లా అంటే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ గానుగ నూనెనే తీయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? గానుగ పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఒకటి వ్యవసాయానికి అనుబంధంగా ఉండాలన్న ఆలోచన ఒకటి, ప్లస్ మార్కెట్ లో అత్యంత కల్తీ ఉన్నటువంటిది ఆయిల్. ఈ రెండింటిని బేస్ చేసుకొని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మనం 1.5 year అయితే పెట్టి 18-19 months అవుతుంది. స్టార్టింగ్ లో 2 గానుగలు పెట్టాము, ఇప్పుడు కూడా 2 ఉన్నాయిగా, ఇంకోటి బయట ఇంకోటి పెట్టాము. అంటే 3 ఇప్పుడు 2 రెగ్యులర్ గా నడిపిస్తున్నాం, ఒకటేమో మంత్లీ ఒక 15 days నడిపిస్తున్నాం. 15 days. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది రాములబండ గ్రామము, నల్గొండకి ఎంత దూరం ఉంటుంది? నల్గొండకి 7 kilometers దూరంలో రాములబండ. అంటే ఇప్పుడు కస్టమర్లు నల్గొండ నుంచి వస్తారా ఎట్లా? మరి దీనికి కస్టమర్ లేకుంటే ఏ బిజినెస్ అయినా నడవదు కదా. నల్గొండ నుంచి ఒక 30-40% నల్గొండ నుంచి వస్తారు, ప్లస్ హైదరాబాద్ కొంత పోద్ది. మన 2 తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ కార్గో ద్వారా సప్లై చేస్తాం. సప్లై చేస్తారా? హైదరాబాద్ కూడా సప్లై చేస్తారు? హైదరాబాద్ కు మా ఇంతకుముందుకున్న మా సర్కిల్ ఉన్న కస్టమర్లను నేను తీసుకెళ్తాను. ఒక 150 లీటర్లు 100 లీటర్లు ఆర్డర్ గానే వెళ్ళిపోతాను. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కూడా ఈ ఐరన్ తోటి, యంత్రాలతోటి, మిషన్ తోటి నడుపుతున్నారు. వాటికి వీటికి తేడా ఏంది? ఏది బెటరు? అది వచ్చేసి ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది, మన ఆర్పిఎం తక్కువ ఉంటుంది. ఓకే. మనది ఆర్పిఎం వచ్చేసి రొటేట్ పర్ మినిట్, మనకు నిమిషానికి ఒక చుట్టు. ఓకే. ఒక నిమిషానికి ఒక చుట్టు తిరుగుతుందా ఎద్దు? ఓకే. రోకలి 2.5 నిమిషాలకు ఒక చుట్టు తిరుగుతుంది. రోకలి 0 టెంపరేచర్ లో ఆయిల్ బయటకు వస్తుంది. దాంతో ఆరోగ్యానికి మంచిది అన్నట్టు. సైంటిఫిక్ ఏంటంటే ఆయిల్ అనేది రెండోసారి బర్న్ కాకూడదు, రెండోసారి బాయిల్ కాకూడదు. అది సైంటిఫిక్ నిరూపించింది. ఓకే. మరి ఇప్పుడు చేసే అయ్యే కదా హైదరాబాద్ లో వంట నూనెలన్నీ రెండోసారి మూడోసారి అంతా కాల్సిన ఉన్నాయి. అందుకే ఇప్పుడు హాస్పిటల్ డెవలప్ అవుతుందంటే అదే కారణం కదా. ఏ వ్యాపారమైన లాస్ అవుతుంది కానీ హాస్పిటల్ మాత్రం ఎక్కడ కూడా లాస్ అనేది లేదు కదా. ఒక హాస్పిటల్ 4 బ్రాంచ్లు అవుతున్నాయి. దాని అంతటికి ఒకటేనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా కారణాలు. అందులో ఇది మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఓకే. మరి ఇప్పుడు ఎట్లా ఒక యంత్రానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఒక తయారు చేసుకోవడానికి ఎంత ఖర్చు ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ తోటి 1,60,000 అయింది. 1,60,000 ఒకటి. ఎద్దుతో కలిపా? ఓన్లీ సెటప్, గానుగ సెటప్. ఓన్లీ గానుగ సెటప్ 1,60,000 అయింది. ఎద్దుకి ఎంత అవుతుంది? ఎద్దు మన సైజు తెచ్చి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి 30,000 అంటే వయసులా ఇట్లాంటి పెద్ద బలంగా ఉండాలా? పెద్ద బలంగా అవసరం లేదు, మీడియం. అంటే బాగా ప్రెషర్ అవుతుందా ఎడ్లకు? పెద్ద ప్రెషర్ ఉండదు, ఏముండదు. తిరుగుడే, ఇక తిరుగుడు ఒకటే ప్రెషర్. మరి అటుకి చుట్టూ తిరిగి కళ్ళు ఏమన్నా తిరిగట అట్లాంటి అలవాటు అయిపోయింది. ఒక రోజు ఇబ్బంది పెట్టినాయి. ఫస్ట్ ఎట్లా నేర్పుతారు? దాని పక్క బట్టి ఇంకోటి కలిసి నేర్పుతారా? ఏం అవసరం లేదు, ఫస్ట్ కట్టగానే పోతాయి. కానీ కనీసం నేను 17-18 ఎట్లా రిటర్న్ వచ్చేసిన. అంటే ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారా? ఓకే. ఓకే. మళ్ళీ అమ్ముకోవడమే. ఓకే. అంటే 4 రోజులు కట్టి చూస్తే అర్థం అయిపోతుంది అన్నట్టు. ఒకటే రోజు తెలిసి పోతుందా పోదా పొజిషన్ ఏంటనేది. మరి నిల్వ ఎంతకాలం నిల్వ ఉంటది? ఇప్పుడు ఈ ఆయిల్ నిల్వ ఎంతకాలం ఉంటది అన్నట్టు? 9 months వరకు నిల్వ ఉంటుందండి. ఇట్లనే కాదు, ఇప్పుడు ఇందులో తీసినటువంటి నూనెని తీసుకెళ్లి మన ప్రాసెస్ లో మనం తయారు చేసే విధానంలో ఎక్కడ కూడా హీట్ జనరేట్ కాదు కాబట్టి నూనెలు నిల్వ ఉండాలంటే కంపల్సరీ మినిమం 2 to 3 days 4 days కూడా హీట్ చేస్తాం. అంటే ఎండలో పెడతాం. ఎండకు పెట్టాలా? పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎండలో పెడతాం. అంటే ఎట్లా ఒక గిన్నెలో పోసి పెట్టాలా? కంపల్సరీ స్టీల్ డ్రమ్ లో పోసి ఎండకు పెట్టాలి.
ఎండకు పెడితే అది అందులో ఉన్న అంతా ఫిల్టర్ అవుతుంది అన్నట. అందులో మ్యాచర్ కానివ్వండి, అందులో గష్ ఉంటుంది కదా, అవును, సంబంధించినట్టు పేరుకుంటది, కిందికి వెళ్ళిపోతుంది. పేరుకుంటది. నూనె మాత్రం తేట పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది ఆ నూనె? 8-9 months వరకు వాడతాం. 8-9 months వరకు కూడా ఎట్లాంటి ఫంగస్ అట్లాంటివి ఏం రాదు. మేము ఏం చేస్తాం, కస్టమర్ 6 months టైం చెప్తారు, 6 months వరకు. కానీ 8 నెలల వరకు కూడా ఉంటది అన్నట్టు. అవునా, ఓకే. ఈ విధంగా వస్తుంది. జనరల్ ఎందుకు మరి దీనికి హోల్ పెట్టి ఇట్లా కింద అట్లా రావండి? ఇక్కడ హోల్ పెట్టినాం అనుకోండి, ఇట్లా నిలువు పరువులు వస్తాయి. ఓహోహో, చెక్క కదా ఇది. ఓకే ఓకే, నిలువు పరువులు వస్తాయి. అదే రాతి అంటే రాయి కానివ్వండి, ఐరన్ అయితేనే రావు. పగులు రాకుండా దీనికి ఒకటి బెల్ట్ లాగా, ఐరన్ బెల్ట్ అట్లాంటిది ఏది వేసినా ఆగదు, మొదలు ఆగదు. ఓకే, అట్లా ఆ విధంగా ఉంటది అన్నట్టు. ఓకే, నూనె తీసుకెళ్లి అందులో ఉడబోసేసి కస్టమర్కి ఇస్తారన్నట. రేపు పొద్దున రేపు సాయంత్రం వేరే స్టీల్ డ్రమ్ లో మారుస్తాం. అప్పటికి అంటే కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ దాన్ని తీసుకెళ్లి 3 రోజులు ఎండ పెడతారు. 4 days. మరి ఎండకు రాకపోతే 2-3 రోజుల దాకా ఎండ రాకపోతే తర్వాత పెడతారా? తర్వాత పెడతారా కంపల్సరీ. రోజు పొద్దున్న లేవగానే మళ్ళీ మీద స్టీల్ మూత తీసేసి క్లాత్ మూత పెడతాం. క్లాత్ పెడతాం. ఓకే ఓకే ఓకే, అట్లా చేస్తారా? ఓకే, రైట్. అంటే ఈ విధంగా దీన్ని నిల్వ చేసేట ప్రాసెస్ కూడా ఉంది. దీంతో ఒక 3 రోజుల పాటు ఎండకు ఎన్ని గంటలు పెట్టాలి రోజుకు? మాది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి డే మొత్తం 3 days పెడతాం. ఓహోహో, రైతులు ఒక 5 లీటర్లు 5.5 లీటర్లు అంటే 1 day 1.5 day. వాళ్ళు ఎట్లా బేసన్ లో పోసేసి ఎండ పెట్టుకుంటే తర్వాత స్టీల్ టిఫిన్లలో అట్లా పోసి పెట్టుకోవాల్సిందే. ఓకే, రైట్. అట్లా ఈ విధంగా చూడొచ్చు. ఇట్లా స్టీల్ టిఫిన్లలో పోసేసి ఇట్లా ఎండ పెడితే ఎండకు పెట్టాలని చెప్తున్నారు. ఎండకు పెడితే ఇందులో ఉన్నట్టుగా మడ్డి అంతా పేరుకుంటది. ఇందులో గషి కావచ్చు, ఆ మడ్డి కొన్ని పదార్థాలంతా పేరుకుంటే ఆ తర్వాత ఉడబోసుకోవాలన్నా అవసరం లేదు, ఏముండదు అందులో. ఓన్లీ నూనె ఒకటే బయటకు వస్తుంది. మడ్డి మొత్తం కింద సిమెంట్ బేస్మెంట్ అయినట్టు అయిపోతుంది. ఓకే, అంటే ఎట్లా మరి మీరు ఎట్లా ఇప్పుడు గింజలకు ఏ గింజల నుంచి నూనె ఎక్కువ వెళ్తుంది? ఇప్పుడు అందులో పల్లీలు కావచ్చు, నువ్వులు కావచ్చు, కుసుమలు, పొద్దుతిరుగు నూనె, కొబ్బరి ఎక్కువ వెళ్తుంది. కొబ్బరి ఎక్కువ వెళ్తుందా? ఎంత పర్సెంట్ వెళ్తుంది కొబ్బరికి? 1 kg కొబ్బరికి ఎంత వెళ్తుంది? 10 kgల కొబ్బరికి 5 kgs రావచ్చు. అంటే 50% ఉంటుంది కొబ్బరికి. అయితే ఇదైతే పల్లీలు అయితే 36 నుంచి 42%, 41, 42, 38. ఇవి మిగతా కుసుమాలు అన్నిటికంటే కొబ్బరి ఎక్కువ వెళ్తుంది. తక్కువ వెళ్తుంది గడ్డి నువ్వులు వస్తుంది, అవిసె నూనె వస్తుంది. ఓకే, 18% వస్తుంది. గడ్డి నువ్వులు తక్కువ వస్తుంది. మరి ఎట్లా అంటే 1 kg నూనె కావాలంటే ఎంత ఎంత చార్జ్ తీసుకుంటారు మీరు? అంటే ఇప్పుడు మనం అమ్మేది అయితే ఒక కాస్ట్ ఉంటుంది, వాళ్ళు తీసుకొస్తే మాత్రం ఇంకో కాస్ట్ ఉంటుంది, పట్టిస్తాను. గింజలు వాళ్ళు తెచ్చుకుంటే వేరే ఉంటుందా? పల్లీలు ఇప్పుడు రైతులు పల్లీలు తెచ్చినా పట్టిస్తాం, ప్లస్ మన దగ్గర నూనె దొరుకుతుంది. మరి వెళ్తుందా మీకు పెట్టుబడులు? ఎంత ఉంటుంది ఆదాయం? ఎంత ఉంటుంది నెలకు అందాజగా? అట్లనే ఏం లేదు, నడిచిన దాన్ని బట్టి. ఒక గానే మీద 15,000 రావచ్చు, 20,000 రావచ్చు, 30,000 రావచ్చు, 10,000 రావచ్చు, లేదా ఆడికాడికి రావచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఎడ్లతోటి పెడితే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కదా మరి అట్లాంటివి ఇప్పుడు సిటీలో ఇట్లాంటి వర్కౌట్ కావు కదా మరి? సిటీలో కావు, ఏమైనా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణటువంటి ప్రజలకు ఉపాధి ఉంటుంది. ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక గానే పెట్టుకొని ఉత్పత్తులు చేసుకుంటే వాళ్ళకు జీవనోపాధి. ఓన్లీ వ్యవసాయం కాకుండా దానికి అనుబంధంగా దీని నుంచి కూడా కొంత మనం గైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యువకులు మీలాగానే కొంతమంది యువకులు హైయర్ ఎడ్యుకేషన్ చదివి పీజీలు చదివిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి మెసేజ్? ఇదే గానగాని యంత్రాన్ని పెట్టేసి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు మీరు ఎటువంటి సందేశం చెప్తారు? వ్యాపారం అంటే కాదండి ఇది, అంతేనా? మనం ఇక్కడ ఉండి మనమే నడిపించుకుంటాం. నేను నా భార్య నాతో పాటు 2 పెట్టుకుని నడిపించుకుంటే నడుస్తుంది. అక్కడ పెట్టేస్తా, నేను సీసీ కెమెరా చూస్తా నడుస్తాడే నడవదు. అట్లా గొప్ప చెప్పే పని కాదు ఇది. ఎవ్రీ మూమెంట్ మన అబ్జర్వేషన్ లో ఉండాలి. ఓకే ఓకే, ఏముంది అక్కడ అర్థమవుతుంది కదా. 10 kg తెచ్చేసి అలా పోస్తారు, నూనె వెళ్తుంది. దాంట్లో ఇంకా చాలా ఉంటదండి. అంతేనా? అదే రహస్యం చెప్తే అందరికి ఎవ్రీ మూమెంట్ చెప్తున్నాను కదా. ఏదో పట్టినంగా చేసిన కాదు, నమ్మాలన్నా ఏదైనా ఇబ్బందికరమైన పని. అంత ఈజీగా చేసేది ఏం కాదు. అన్నిట్లోకి రెడీ అయితేనే ఇచ్చేయాలి. ఎంతమంది పడతారు ఒక యంత్రానికి? 2 పడతారు, 1 పడతారు? 2 పడతారు. దానికి 2, దీనికి 2, అట్లా 2 పెట్టారు. అంటే ఒక 3 ఉన్నాయి. ఇప్పుడు 3 యంత్రాలు 3 నడిపిస్తారు. 3 ఎడ్లు కావాలా లేకపోతే 2 సరిపోతాయా? 7 ఉన్నాయా? వీటి తర్వాత డ్యూటీ దిగినాక ఇంకా వేరే ఎక్కుతాయి. అంటే డే టైం వల్ల నైట్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకని నైట్ తిరగవా? ఎడ్డు తిరగవు, మన వర్కర్ కూడా పని చేయరు, అంత ప్రొడక్షన్ అవసరం లేదు మనకి. ఇంకా సరిపోద్ది అంతవరకు. ఇక్కడ ఆర్డర్లు ఎక్కువ హైదరాబాద్ నుంచి వస్తాయా లేకపోతే
ప్లస్ నల్గొండ కొంత వెళ్తుంది, ఉమ్, వాటి గ్రామాలలో కొంత తీసుకెళ్తారు. ఉమ్, మన 2 తెలుగు రాష్ట్రాలకు కూడా బాగా వెళ్తారు. ఉమ్, ఓకే, నెల్లూరు, గుంటూరు, ఉమ్, కడప, ఉమ్, అనంతపురం, ఉమ్, వరంగల్ అని బాగా వెళ్తారు. ఉమ్. ఒక సంవత్సరం వెళ్తుందా అంటే ఒక చదువుకున్నటువంటి వాళ్ళు లేదంటే ఒక నిరుద్యోగి ఇది పెట్టుకొని వెళ్ళదీస్తే పడుతుందండి 1.5 year పడుతుంది. 1 year నుంచి 1.5 year పడుతుంది ఎక్స్పీరియన్స్ రావడానికి. మనం రిటర్న్ తీసుకోవాలంటే మినిమం. ఓకే, దీంట్లో ట్రైనింగ్ కొన్ని మెలకువలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఇబ్బందులు ఉంటాయి. ఓసారి స్టార్టింగ్ లో మేము కూడా అనుభవించాము. అంతేనా? ఎట్లా ఉంటాయి ఎగ్జాంపుల్, ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? నూనెలు రావు, ఆ, అర్థం కాదు, ఆ, కొంత వాటర్ యాడ్ చేయాలి. ఎంత తిప్పినా రాదు. మరి నీళ్ళు యాడ్ చేస్తారు మరి అదేంది ఆ నీళ్లు గాను? మిషన్ మీద అయినా వాటర్ యాడ్ చేయాలి, నూనె బయటికి రాదు. అంతేనా? నూనె ఇస్తేనే దానికి సరిపోయేటండి వాటర్ ఇస్తేనే నూనె బయటకు వస్తుంది. వాటర్ చెక్క గుంజుకుంటది. ఓహోహో, అట్లా బయటకు వస్తుంది. ఆ చెక్క గుంజుకుంటది కాబట్టి అట్లా. మిషన్ మీద అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఆహాహా. ఓకే, అట్లా అందుకే నీళ్లు పోస్తారా? ఎంత అంటే ఒక కేజీకి ఎన్ని ఎంఎల్ పోస్తారు? 400, 500 ml, 600 ml. అంటే ఇక పల్లీల మ్యాషర్ నీళ్లు ఎన్ని పోస్తారు మీరు? చెప్తున్నా కదా, కేజీకి 13 కిలోలకు. 13 కేజీలకు అంటే ఒకసారి పోస్తే 13 కేజీలు పోయాలా? మినిమం 13. ఈ మిషన్లో, ఈ యంత్రంలో 13 కేజీలు పోస్తే ఎంత నూనె వస్తుంది? 5 లీటర్లు, 5.5 లీటర్లు, 5.5 లీటర్లు, 5 లీటర్లు వస్తుంది. మినిమం 5 లీటర్లు. 3-5 లీటర్ మినిమం 5 లీటర్లు వస్తుంది. ఆ విధంగా ఎక్కువగా కొబ్బరికి ఎక్కువ నూనె వెళ్తుంది అన్నట్టు. కొబ్బరి మన దగ్గర ఎక్కువ పోదు కదా. కొబ్బరి ఎక్కువ పోదు. ఎక్కువ ఏ నూనె? పల్లె నూనె ఎక్కువ పోతుందా? పల్లి ఎక్కువ పోతుంది. నువ్వులు ఏదైనా పర్సెంటేజ్ తక్కువనే. ఓన్లీ పల్లి ఒకటే మన దగ్గర దాదాపు 70-80% పల్లి పోతుంది. ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ పల్లీలా మన నాటు పల్లీలా? ఏ పల్లీలకి ఎక్కువ వస్తుంది? పట్టరా? నూనె రాదేమో. వస్తుంది, నూనె వస్తుంది కానీ హైబ్రిడ్ అసలే పట్టదు. లోకల్ సీడ్ మాత్రమే. ఎందుకని అట్లా? ఎన్నిమారుడు విత్తనాలు చేయబట్టే కదా సగం రోగాలు మనకు. మళ్ళీ అది రోగాలు తెచ్చుకున్నట్టనా? వచ్చిన వాళ్ళు ఇంత దూరం వచ్చి నూనె తీసుకుంటారు అంటే వాళ్ళు ఏ పల్లీలు పడుతున్నారు ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉంటది. ఏం వాడుతున్నారు, ఏం వాడుతారు అన్ని అడుగుతుంటారు వాళ్ళు కూడా. 100% హైబ్రిడ్ పల్లీలు దగ్గర రాని పల్లీలు మాత్రమే. ఆ నూనె వాడినా వేస్ట్ అయితే ఇంకా వేస్ట్ అని అనలేము మనం. అదే అంటే తినేదేదో కరెక్ట్ అయితే కాదు అది. నూనె కూడా రాదా? నూనె ఎక్కువ వస్తుంది. నూనె అదే ఎక్కువ వస్తుంది. చెప్తారు కదా. అదే మాత్రం మనకు ఆరోగ్యానికి మంచిది. ఓకే. మరి ఇప్పుడు ఈ చెక్క ఉంటది కదా, మరి ఈ చెక్కను మళ్ళీ ఎటు కోళ్ళకు పంపిస్తారా లేకపోతే ఎట్లా? డైరీ ఫామ్కి వెళ్తుందా? ఓకే, ఆ విధంగా అట్లా కూడా ఆదాయం వస్తుంది అన్నట్టు. మిగిలేదు అదే. ఎట్లుంటది అది? ఎట్లా కేజీకి అమ్ముతారు? అది 40 నుంచి 50 రూపాయలు, 55. ఈ ఎడ్లకు ఉపయోగిస్తారా? అది తింటాయి అవి కూడా? ఎడ్లకు పెడతారా అంటే కుడితలో పోస్తారా లేకపోతే నానబెట్టి పెడితే తింటాయి? హెల్త్ పర్పస్ లో కూడా నూనెలతోటి జనరల్ గా ప్రతి ఒక్కరికి కూడా నూనెలతోటి పాలతోటే రోగాలు వస్తాయి. ఎందుకంటే పాలు నూనెలే హెవీ కల్తీ, ఎక్కువ కల్తీ అయ్యేదంటే ఏ ఊర్లో బర్రెల పాలు ఆ ఊర్లో దొరకట్లేవు. అవును, ప్రతి ఊర్లో కిరాణా షాపులో ఎప్పుడైనా పాలు దొరుకుతుంది. అవును, ప్యాకెట్లలో దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచైనా మనం కొంచెం ఆలోచన చేయాలి. ఒకప్పుడు గ్రామాల నుంచి పాలు పట్టణాలకు పోయేది, ఇప్పుడు గ్రామాలకే పాలు వస్తున్నాయి, పల్లెటూరులోకి వస్తున్నాయి. మరి ఈ నూనె తోటి ఎట్లాంటి హెల్త్ ఏంటి ఏమన్నా స్టడీ చేసారా మీరు? దొరికేది కల్తీ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే పల్లీలకు నూనెకి ఎక్కడ కూడా రేట్స్ సూటబుల్ లేవు కాబట్టి ఏదో మిక్స్ అయిద్దన్న ఒక ఆలోచన ఉంది జనాలకు. తెలిసిన విషయం అందరికి. అవును, ఏం కలుపుతున్నాడో మనకు తెలియదు, మనకు తెలియదు. అవును, మన దగ్గర అయితే ప్యూర్ 100% కళ్ళ ముందరనే కనబడుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ పల్లీలు పోసినప్పటి నుంచి అయిపోయిన దాకా ఎవరో కస్టమర్ వస్తున్నట్టు పోతూనే ఉంటారు. ఎక్కడో రూమ్ లో అక్కడెక్కడ చేసేది కాదు. ఇంత ప్లేస్ ఇట్లా ఓపెన్ చేయవలసింది. ఎవరైనా సరే ఎక్కడ ఎవరు గానులు పెట్టినా గానీ ఎద్దు గానుగా ఓపెన్ ప్లేస్ చేయవలసింది అంతే, బహిరంగంగా. అంతే. ఓకే, కొందరు కొన్ని మిషన్ లో కిందకి వెళ్తుంటది కదా ఆయిల్, అట్లా ఐరన్ మిషన్లకు రాతి గానులు మన దాంట్లోకి వెళ్ళదు, తోడాల్సిందే. ఇట్లా మళ్ళీ తోడిన తర్వాత మళ్ళీ పోసేసి మళ్ళీ రూపుతారా? ఏంటిది? ఇప్పుడు తోడుతారు, ఆయిల్ తీస్తారు, మళ్ళీ ఆ చెక్క మళ్ళీ వేసేసి మిగతా సెకండ్ టైం కూడా మళ్ళీ ఒకసారి తిప్పాలి. డబుల్ మినిమం 2 గంటల నుంచి 2.5 గంటలు పడుతుంది ఒక షిఫ్ట్ అయిపోవడానికి. ఒక షిఫ్ట్ కావడానికి 2.5 గంటలు పడుతుంది. 2.5 గంటలు పడితే 13 కేజీలు అయిపోతుంది అన్నట్టు. అబ్బో, చాలా టైమే పడుతుంది అయితే. స్లో ప్రాసెస్ మనది, చాలా స్లో ప్రాసెస్. ఓకే. మరి ఇంత సమయం కస్టమర్లు ఉంటారా? మరి ఇప్పుడు వాళ్ళు 13 కేజీలు పట్టుకొచ్చుకుంటారు, ఉంటారా? ప్రిపేర్ అయ్యి వస్తారండి. ఇప్పుడు ఆరోగ్యం కావాలనుకుంటే చాలా ఉన్నారు, దాని అన్నిట్లో ప్రిపేర్ అయ్యి వస్తారు. కరెక్ట్ టైం చెప్తాం, ఆ టైంకి వస్తారు. మళ్ళీ పల్లీలు పోసి కూర్చుంటారు, వచ్చి సరదాగా వాళ్ళే వచ్చి దాని మీద కూర్చొని ఎదురు ఇస్తారు.
వాళ్ళు చూస్తారు, అన్ని చూసి తీసుకొని వెళ్తారు. ఓకే ఓకే, అట్లా. ఇది జనార్దన్ రెడ్డి గారుగా, ఇది జనార్దన్ రెడ్డి గారు చెప్పేది. దీంట్లో రకరకాల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పల్లీలు ఎలా పోసి రుబ్బగానే నూనె రాదు, కొంత కొంత వాటర్ యాడ్ చేస్తే ఆ వాటర్ అనేది ఆ చెక్క గుంజుకుంటుంది, అందులో ఉన్నటువంటి నూనె బయటికి వెళ్తుంది అన్న అభిప్రాయం చెప్తున్నారు. ఒక్కొక్క యంత్రానికి ఎంత అవుతుంది అన్నారు? 1,60,000 అవుతుంది అన్నారు. అంటే ఎవరన్నా పెట్టుకోవాలన్న ఎక్కడ దొరుకుతుంది అని ఏమన్నా సమాచారం ఇస్తారా? ఎక్కడ తెచ్చారు మీరు? చిత్తూరు డిస్ట్రిక్ట్ కాణిపాకం పక్కన తావనంపల్లి దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న యంత్రాలను అక్కడికి వెళ్ళి తెస్తారా, లేకపోతే ఇంకేమైనా ప్లేస్ లోనే? చాలా మంది చేస్తారు ఉంటారు, కానీ నాకైతే అక్కడ పర్ఫెక్ట్ గా అక్కడ తెచ్చాను. అక్కడ తెచ్చారు. 1,60,000 అవుతుంది. అక్కడ నుంచి ఎట్లా లారీలో ట్రాన్స్పోర్ట్ చేసారా? పెద్ద సైజ్ ఆటో, పెద్ద సైజ్ ఆటోలో తెచ్చారు. అట్లా ఇది వీరు చిత్తూరు జిల్లా తవనంపల్లిలో తెచ్చిరట. ఈ విధంగా 1,60,000 అవుతుంది అంటారు. ఈ ఎద్దు ఒక 40,000, ఏ విధంగా చూసుకున్నా 2-2.5 లక్షలు అవుతుంది అని చెప్పుకోవచ్చు, అంతే కదా? ఈ సెటప్ కావచ్చు, ఇదంతా ఏర్పాటు చేసుకోవడానికి, ఈ రేకుల షెడ్డుకు, ఇదంతా రకరకాల ఖర్చులు ఉంటాయి. దాని తగ్గట్టే ఆదాయం కూడా ఉంటుంది. జనాలకు ఆరోగ్యంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో పెట్టిరా, లేకపోతే ఆదాయం కోసం పెట్టిరా? కంప్లీట్ ఆదాయం అంటే కాదండి, ఇందులో 60% సమాజ సేవ ఉంటుంది. అది ఓ 60% సమాజ సేవతోటి ఈ గానుగ నూనె ఆరోగ్యం కోసం, జనాల ఆరోగ్యం కోసం ఇలాంటి కల్తీ లేని నూనె అందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేశారని చెప్తున్నారు జనార్దన్ రెడ్డి. ఇది వాటి గానుగ నూనెకు సంబంధించిన బతుకుబాట కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, నల్గొండ.